ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ ని మళ్ళీ టిటిడి వారు మార్పు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఈ వీడియోలో తెలియచేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. Unbeatable deals are here. Premium tech and home essentials, fashion, groceries and jewelry. Massive discounts on everything. Welcome to the Daily Loot Offers Hub. Grab your limited offer today. అందరికీ నమస్కారం. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ లూట్ ఆఫర్స్ కోసం మా ఛానల్స్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మా లింక్స్ ద్వారా కొని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వర్ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకెన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తున్నారు. అంటే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సపరేట్ క్యూ లైన్స్, సపరేట్ కౌంటర్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేశారు. అయితే వేసవి సెలవులు తిరుమలలో అధిక భక్తుల రద్దీ కారణంగా జూన్ 18వ తేదీ వరకు ప్రతి రోజు కూడా అర్ధరాత్రి 12 గంటల తరువాత ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని తిరుపతిలో టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కానీ వేసవి సెలవులు పూర్తి కావడం, తిరుమలలో కొంత వరకు భక్తుల రద్దీ తగ్గడంతో జూన్ 19వ తేదీ నుంచి ప్రతి రోజు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే గత 3 రోజులుగా వరుస సెలవులు, వారాంతం తిరుమలలో అధిక భక్తుల రద్దీ కారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి ఇవ్వాల్సిన ఈ టోకెన్స్ ని ఉదయం సమయంలోనే ఆఫ్లైన్ లో ఇవ్వడం తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నారండి. జూన్ 26వ తేదీ శుక్రవారం రోజు ఉదయం ఎగ్జాక్ట్ గా 11 గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. జూన్ 27వ తేదీ శనివారం రోజున ఉదయం 9:30 నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. జూన్ 28వ తేదీ అంటే నిన్న ఉదయం 8:05 నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. జూన్ 29వ తేదీ అంటే ఈ రోజు రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 8,000 ఎస్ఎస్డి టోకెన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ఎగ్జాక్ట్ గా ఉదయం 8:05 నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే గంట సమయంలోనే 8,000 ఎస్ఎస్డి టోకెన్స్ కంప్లీట్ గా అయిపోయి 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ఉదయం 9:45 కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో ఆ కౌంటర్ ని క్లోజ్ చేయడం జరిగింది. వారాంతం వరుస సెలవులతో తిరుమలలో అధిక భక్తుల రద్దీ కారణంగా మధ్యాహ్నం 12 గంటల తరువాత ఇవ్వాల్సిన ఈ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ప్రస్తుతం తిరుపతిలో ఉదయం సమయంలోనే ఆఫ్లైన్ లో టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి రోజు కూడా వన్స్ ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి 20-30 నిమిషాలకు ఒక్కసారి ఆ స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ 3 యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్దకి టోకెన్స్ పొందడానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి ఉదయం సమయంలో ఈ టోకెన్స్ ఇస్తున్నారు. భక్తుల రద్దీ కొంతవరకు తగ్గింది అంటే మళ్ళీ యథాప్రకారం మధ్యాహ్నం 12-1 గంట నుంచి ఈ టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ టోకెన్ స్టేటస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్, వాట్సాప్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. అయితే కొంతమంది భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే, మేము అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి, మేము టోకెన్ ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గం భక్తులకంటూ సపరేట్ గా ఎక్కడా టోకెన్స్ ఇవ్వడం లేదండి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నారు అంటే నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే ఈ 3 ప్రదేశాలలో వన్స్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న
తీసుకున్న తరువాత మీరు ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ మార్గం మధ్యంలో మీ టోకెన్ ని ఎక్కడా కూడా స్కాన్ చేయరు. టోకెన్ తీసుకున్న వెంటనే మీరు తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే తిరుమలకి వెళ్ళవచ్చు. మీ టైం స్లాట్ ప్రకారం మీరు ఆ క్యూ లైన్ లో జాయిన్ అయ్యి ఆ టోకెన్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి దివ్య దర్శనం టోకెన్ ని ఎవరైతే తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. అది కూడా మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదండి. మీరు ఈ రోజు భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ తీసుకుంటే రేపు దర్శనంకి సంబంధించిన టోకెన్ ఇస్తారు కాబట్టి రేపటి వరకు తిరుపతిలోనే వెయిట్ చేసి రేపు ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటే అప్పుడే ఆ టోకెన్ వ్యాలిడ్ అవుతుంది. అలా టోకెన్ ని స్కాన్ చేసుకుని తిరుమలకి చేరుకొని మీ టోకెన్ పై ఉన్న టైం స్లాట్ ప్రకారం మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేసి ఆ టోకెన్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులు తిరుమలకి చేరుకున్నాక ఇద్దరు కూడా ATGH అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్దే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అక్కడ నుంచి క్యూ లైన్ ఒకటే ఉంటుంది. దర్శనానికి ఒకే సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి. అయితే ఎస్ఎస్డి భక్తులు మాత్రం నడిచి కావచ్చు, వెహికల్ లో కావచ్చు, ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. మార్గ మధ్యంలో ఎక్కడా టోకెన్ స్కాన్ చేయరు. కానీ శ్రీవారి మెట్టు మార్గం టోకెన్ తీసుకున్న వాళ్ళు మీ టోకెన్ మీద ఉన్న తేదీలో శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద టోకెన్ స్కాన్ చేసుకోవాలి. ఇదొక్కటే రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డు ఉంది, మొబైల్లో ఆధార్ చూపించి మేము ఆ టోకెన్ తీసుకోవచ్చా అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరండి. అండ్ మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంత మంది భక్తులు కూడా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళే ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఆ టోకెన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఆ కౌంటర్ లో మీ ఆధార్ కార్డ్ ని సబ్మిట్ చేశాక మీ ఆధార్ నెంబర్, మీ నేమ్ ని ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీకు టోకెన్ ఇస్తారు. మీకు ఇచ్చే టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో నిల్చొని టోకెన్ తీసుకోవాలి. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. ఇదండి ప్రస్తుతం ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ పొందడానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి గత 4 రోజుల నుంచి కూడా ఉదయం సమయంలోనే ఈ టోకెన్స్ ఇస్తున్నారు. భక్తుల రద్దీ కొంతవరకు తగ్గింది అంటే మళ్ళీ మధ్యాహ్నం 12-1 గంట నుంచి ఈ టోకెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఆ టోకెన్స్ తీసుకోవాలి అంటే ఏం కావాలి, ఎన్ని గంటల నుంచి టోకెన్స్ ఇస్తున్నారు తెలియచేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా మరొక్కసారి ఈ టోకెన్స్ గురించి తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.